రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీలను ఆయన కలిశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్లు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఖర్గేతో వారు భేటీ కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీలను ఆయన కలిశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విజయం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ప్రస్తుతానికైతే అన్ని మర్యాదపూర్వకమైన భేటీలే, ఇందులో ప్రత్యేకత ఏమీ కూడా లేదు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత అక్కడ విజయం సాధించిన అభ్యర్థి నవీన్ యాదవ్ ను హైకమాండ్ కు పరిచయం చేసేందుకు ఢిల్లీకి రావడం కూడా జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు కూడా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా రాహుల్ గాంధీతో చర్చించినట్లుగా కూడా సమాచారం. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకే దగ్గర ఉంటారు కాబట్టి ఇద్దరిని కూడా మర్యాదపూర్వకంగా కూడా కలిశారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్న తీరును, భవిష్యత్తులో ప్రభుత్వాన్ని, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని కూడా వాళ్ళకు వివరించడం జరిగింది. ఆ తర్వాత ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వాళ్ళతో మాట్లాడుతూ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ తో పాటు విజయానికి దోహదం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లను ఆయన అభినందించారు రాహుల్ గాంధీ. సో ఇటు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను కూడా అభినందించడం కూడా జరిగింది. సో ఈ తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్, ఆ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించే ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ ను కూడా కలిశారు. మరికొద్ది సేపట్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కూడా కలుస్తారు. ఇవన్నీ కూడా కేవలం మర్యాదపూర్వకమైన భేటీలు, ఇందులో ప్రత్యేకమైన రాజకీయ అంశాలు ఇవి కూడా లేవు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ముగ్గురు నేతలు కూడా ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా మర్యాదపూర్వకమైన భేటీలు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఈ సందర్భంగా ఇటు రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, వీటన్నిటిపైన కూడా చర్చ అనేది కూడా జరిగింది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటిని అన్ని స్థాయిల్లో కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి, వాటికి గట్టిగా బదులు ఇవ్వాలని చెప్పేసి హైకమాండ్ సూచించినట్లుగా సమాచారం. థ్యాంక్ యూ శిరీష్.